హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అండ్ ఇది వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటే ఇది నా బర్త్డే వ్లాగ్ అనమాట. సో ఐఎమ్ వెరీ సో ఎక్సైటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. సో ఈ బర్త్డే రియల్లీ నాకు చాలా స్పెషల్ అండ్ మెమరబుల్గా కూడా ఉంటుందన్నమాట. సో వై బికాజ్ అని యూ విల్ గెట్ టు నో ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో. సో చూసేయండి నా బర్త్డే ఎలా అయిందో. సో ఇట్ స్టార్టెడ్ with Shivani's కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ అనమాట. సో తను ఒకటి నేను ఆఫీస్కి వెళ్ళేసరికి ఒక సంథింగ్ ఏదో అరేంజ్మెంట్ చేసింది. సో అక్కడితో స్టార్ట్ అవుతుంది, చూసేయండి. సో అవి అన్నమాట శివాని ఇచ్చిన గిఫ్ట్స్. అయితే నేనైతే రియల్లీ సర్ప్రైజ్ అయ్యాను. సో ఏమి ఇచ్చిందంటే ఇలా కృష్ణ రిలేటెడ్ ఒకటి ఉంటుంది బాక్స్, అది దాంతోపాటు నాకు ఇష్టమైన ప్లమ్ కేక్, ఇంకా నా ఫొటోస్ అన్నీ కూడా కొన్ని. అండ్ ఇంకా హియర్ కమ్స్ అశ్వినీస్ గిఫ్ట్ అన్నమాట. సో నేనైతే రియల్లీ సో హ్యాపీ అయ్యాను అనమాట. ఎందుకంటే దట్ బ్యాగ్ వాజ్ ఇన్ మై విష్ లిస్ట్ అనమాట. సో ఎప్పటి నుంచి ఆ బ్యాగ్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో లాస్ట్ టైం నేను ఆర్డర్ కూడా చేసుకున్నా, పేమెంట్ కూడా అయిపోయింది. బట్ డెలివరీ అయింది అని వచ్చింది కానీ బట్ నాకు డెలివరీ కాలేదు. తర్వాత వాళ్ళకి ఎంత రీచ్ అవుట్ అయినా కూడా సో నాకు అమౌంట్ రీఫండ్ చేస్తారు కానీ బ్యాగ్ అయితే రాలేదు. సో ఇంకా మళ్ళీ తీసుకుందాంలే అని ఇంకా అలా ఉంచేసాను. సో ఫైనల్లీ షీ గాట్ దట్ ఫర్ మీ. షీ నోస్ మై విష్ లిస్ట్ బెటర్ అనమాట. నేనైతే రియల్లీ సో హ్యాపీ. నెక్స్ట్ ఇంకా ఇదైతే యశ్విత, ఇంకా బాబీ గారు, మహి, అలా అదర్ కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళ గిఫ్ట్స్ అనమాట. సో మంచి పర్ఫ్యూమ్ అనమాట. సో ఇది కూడా ఈ బ్రాండ్ నేను చాలా డేస్ నుంచి చూస్తున్నా తీసుకుందామని. సో ఫైనల్లీ అదే పర్ఫ్యూమ్. అండ్ ఇంకా దాంతోపాటు కొన్ని లిప్స్టిక్స్ కూడా అనమాట. అండ్ ఇక్కడ నేను సమంత లాగా ట్రై చేశాను, ట్రెండ్ అవుతుంది కదా ఈ మధ్య. అండ్ హియర్ ఈజ్ మై గిఫ్ట్స్ అనమాట. సో ఇవన్నీ గిఫ్ట్స్. సో మా మేనేజర్ ఎయిర్పోర్ట్స్ ఇచ్చారు. సో అది ఇంకా అక్కడ బార్న్విల్లే చాక్లెట్ ఉంది కదా, చాక్లెట్, ఇంకా చిన్న పర్ఫ్యూమ్ బాటిల్ ఒకటి ఉంది, అది. ఇవన్నీ కూడా మా కృష్ణ అంకుల్ ఇచ్చారనమాట. కృష్ణ అంకుల్ అంటే మా ఆఫీస్ బాయ్ అనమాట. అంకుల్ కూడా గిఫ్ట్స్ ఇచ్చేసారు నాకు. నేనైతే చాలా హ్యాపీ అయ్యాను. ఆల్మోస్ట్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అనమాట మళ్ళీ ఇన్ని ఎక్కువ గిఫ్ట్స్ నాకు రావడం. చాలా ఎక్సైటెడ్ అయ్యాను. చాలా హ్యాపీ అనిపించింది. స్టోరీ పెట్టారా? అశ్విని సాయి కుమార్ కాల్ చేశారు. అశ్విని ఈటింగ్ పాపయ్య గాయ్స్. తనకి ముందు అది కుకింగ్ చేశారు. యశ్విత చేస్తూనే హాయ్. ఏం సంగతులు బర్త్డే గారు? ఏం ప్లాన్స్ లేవు గైస్. వీళ్ళే చెప్పాలి ఏం కావాలో ఏం చేస్తారు. ఏమంటే యాజ్ ఆఫ్ దేర్ విష్. ఎలా అంటే ఎలా, ఒక ఇన్నోవా కావాలి. అంత బడ్జెట్ లేదమ్మో. నాకేమడిగినారు రోజు నీలోఫర్ చాయ్. అవును, నాకు ఏమంటా తెలుసా, నీకు ఇక్కడ వీళ్ళకే అడుగుతున్నా అనమాట, ట్రీట్ ఏం కావాలి, ఏం తింటారు, ఎక్కడికి వెళ్తామని. ఎంతసేపటికి నీ ఇష్టం అనే అంటున్నారు కానీ వాళ్ళు అసలు ఏమీ చెప్పట్లేదు. సో నాకు కూడా అంత ఐడియా ఉండదు ఏం బాగుంటుంది అని చెప్పేసి. సో ఫైనల్గా ఒకటైతే అనుకున్నాం, ఒక ప్లేస్ అయితే అనుకున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో మీకు నెక్స్ట్ క్లిప్స్లో చూపిస్తాను. సో చాలా దూరం ఏం కాదు, జస్ట్ మా ఆఫీస్ నియర్ బై ఉన్న ప్లేస్కే వెళ్తున్నాం.
సో ఈ చాయ్ చూసి చాయ్కి తీసుకొచ్చా అనుకోకండి, అది వేరే ప్లేస్. ఇది ఇంకా లంచ్ తర్వాత అనమాట. సో లంచ్ తర్వాత వీళ్ళు నా జూనియర్స్ ఇద్దరు నన్ను కిందకి తీసుకెళ్లారు. చాలా ఫొటోస్ తీస్తాను మీకు అని చెప్పేసి కొంచెం ఫోటోషూట్ అయిందనమాట. చాలా మంచి మంచి క్యూట్ ఫొటోస్ అన్నీ వచ్చాయి. అవన్నీ కూడా లాస్ట్లో అటాచ్ చేస్తాను, చూసేయండి. సో ఇంకా అలా ఫొటోస్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అయింది, కొంచెం టీ తాగేసి ఇంకా పైకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అలా అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా అగైన్ వి వర్ బ్యాక్ టు అవర్ వర్క్ స్పేస్. సో వెళ్ళినప్పటికీ ఇలా ఒక కొలిగి ఫ్లవర్స్ తెచ్చి ఇచ్చిందనమాట. సో ఎవరు ఇచ్చారు అంటే మా హౌస్ కీపింగ్ లేడీ ఉంటారు, ప్రశాంతి గారు అని చెప్పేసి. సో తనకి బయట కనపడి మ్యామ్కి ఈ ఫ్లవర్స్ ఇవ్వండి అని చెప్పి ఇచ్చి పంపించారంట. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ ఎవ్రీథింగ్ ఐ గాట్ ఆన్ దట్ డే, అన్నీ వచ్చేసాయి అనమాట, ఆఖరికి ఫ్లవర్స్తో సహా. చాలా చాలా డేస్ అయింది నేను ఫ్లవర్స్ పెట్టుకొని. సో తను ఫ్లవర్స్ పంపించేసరికి చాలా మంచిగా అనిపించింది. అండ్ ఫ్లవర్స్ కూడా చాలా మంచి స్మెల్ వస్తూ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ రెడీ అయిపోతున్నాను, ఎందుకంటే ఈవినింగ్ ఆఫీస్లో కేక్ కట్ ఉందనమాట. సో కొంచెం ఫొటోస్లో మంచిగా పడాలి కదా అని చెప్పేసి ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను. శివాని అండ్ ఇది ఇంకా ఆఫ్టర్ ఆఫీస్ అనమాట. సో కేక్ కటింగ్ అయిన తర్వాత ఒక కాల్ ఉంటుంది, అది అయిపించేసుకొని అండ్ ఇంకా చెప్పాను కదా ఆఫీస్ నియర్ బై ఉన్న ప్లేస్కి వెళ్తున్నాం ట్రీట్ ఇవ్వడం కోసం అని చెప్పేసి. సో ఇదే అనమాట ప్లేస్, బిగ్గీస్ బర్గర్ అని చెప్పి. సో అశ్విని బర్గర్ ట్రై చేద్దాం ఈసారి అని చెప్పింది. సో ఎప్పుడు బిర్యానీస్ అది కామనే కదా, సో ఇలా డిఫరెంట్గా ఉంటుందని అయితే వెళ్ళాము. అండ్ ఇంకా అక్కడైతే అంబియన్స్ చాలా బాగుంది అండ్ బర్గర్స్ టేస్ట్ వాస్ ఆల్సో లైక్ టూ గుడ్, చాలా బాగుంది. అసలు నార్మల్గా నేను ఒక బర్గర్ హాఫ్ తింటేనే నాకు చాలా ఫీలింగ్గా అనిపిస్తుంది. సో వన్ ఫుల్ బర్గర్ తిన్నాక కూడా చాలా లైట్ ఫీలింగే ఉన్నిందనమాట. సో బాగుంది. అండ్ ఇంకా అక్కడైతే ఆల్మోస్ట్ ఒక 1.5 to 2 hours స్పెండ్ చేసాం, మొత్తం టీం అంతా కూడా. మా మేనేజర్ కూడా వచ్చారు. సో కొంచెం అందరం ఫుడ్ తింటూ కొంచెం చిట్ చాట్ చేస్తూ లైక్ వెరీ గుడ్ టైమ్ స్పెండ్ చేసాం అనమాట టుగెదర్. See, look. నాకా నేను తాగను నిజంగా, బట్ కలర్ అయితే స్టిల్ గుడ్.
ఆమె బర్త్డే గర్ల్. Ashwini, say hi. Jyoti ma'am. సో అలా వీ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫుడ్ అండ్ అ వెరీ గుడ్ టైం అనమాట. సో రియల్లీ చాలా మంచి రిఫ్రెషింగ్గా అనిపించింది. అండ్ దెన్ ఇంకా ఇక్కడ అయిపోయినాక ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంటి దగ్గర కూడా మళ్ళీ ఇంకా కొంచెం సెలబ్రేషన్స్ వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో ఆల్రెడీ అక్కడ ఇంటి దగ్గరకు అయితే శిరీష ఇంకా నివి అండ్ మనోజ్ వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. హాయ్ కన్నా, వాళ్ళు వీళ్ళిద్దరు ఎప్పుడు అదే పొజిషన్, ఏం చేయలేవు. ఇప్పుడు చెప్పు థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఇంట్లో కూడా హడావిడి అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. శిరీష మీకు ఆల్రెడీ తెలుసు, మా పాత రెంటెడ్ హౌస్ ఉంది కదా, అక్కడ మన ఆపోజిట్ ఫ్లాట్ నైబర్స్ అనమాట వాళ్ళు. ఓల్డ్ వీడియోస్లో శిరీష ఎక్కువ కనబడుతూ ఉంటుంది. సో ఇంకా శిరీషని అయితే రమ్మన్నాను, ఆ రోజు వచ్చేసింది. ఇంకా నీవి వాళ్ళు యాజ్ యూజువల్గా సో ఎనీథింగ్ ఐ గోన సెలబ్రేట్, ఐ డూ సంథింగ్ అంటే డెఫినెట్లీ నీవి వాళ్ళు ఉంటారు. అండ్ ఇక్కడ డెకరేషన్ అంతా అయితే చేస్తున్నారనమాట కొంచెం కొంచెం. ఈ బెలూన్స్ అన్నీ కూడా నేను మొన్న వ్యాలంటైన్స్ డేకి తెప్పించుకున్నా, కొన్ని మిగిలాయి అనమాట. సో అవన్నీ కూడా మళ్ళీ పెట్టారు, కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి. పాపం కష్టమంతా మా సూర్య గారిదే. ఫస్ట్ బెలూన్స్ వద్దనుకున్నాం కానీ లేదు కొంచెం పెడదాము అని చెప్పేసి పెట్టారు పాపం. పడుతున్నాయి కన్నా మీ బెలూన్స్. కనివ్వండి కనివ్వండి. హ్యాపీ బర్త్డే జ్యోతి. హ్యాపీ బర్త్డే జ్యోతి. సెట్టింగ్స్ పెట్టుకోరు, ఏం చేయరు మీకు ఐఫోన్స్. అవునా, PC by Nivi.
లేడీస్ బాయ్స్. ఇంకో హాఫ్ అన్ అవర్లో పుడతాను నేను. ఎఫెక్ట్ అదొక ఎఫెక్ట్, స్పెషల్ ఎఫెక్ట్. ఈనాడే ఏదో అయింది, ఈనాడు నాలో జరగంది. సో ఫైనల్లీ సెలబ్రేషన్స్ అయితే అలా అవుతూ ఉన్నాయి. అండ్ వీ గోట్ వెరీ వెరీ గుడ్ పిక్చర్స్ లాస్ట్లో యాడ్ చేస్తాను. ఏంటి విరయ్ గారి చేసి అందరూ క్రియేటివ్గా తయారయ్యారు. అన్ఎక్స్పెక్టెడ్ అని బర్త్డే బాగా బాగుంది. ఒకరేమైనా చేస్తున్నారంటే అందరికి కావాలి, ఫ్యాషన్ ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఇంకా ఫైనల్లీ డిన్నర్ కోసం అయితే బగారా రైస్ ఇంకా చికెన్ ఫ్రై చేసేసుకున్నాం అనమాట. సో యాక్చువల్ బిర్యానీ ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం, బట్ ఎవ్రీ టైం బిర్యానీయే కదా, ఇంట్లో కుకింగ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి హోమ్ ఫుడే కుక్ చేసుకున్నా. అండ్ హియర్ ఈజ్ మై గిఫ్ట్స్ అన్నమాట. సో చెప్పాను కదా, ఐ రియలీ గాట్ అ వెరీ గుడ్ గిఫ్ట్స్ దిస్ ఇయర్. అన్నీ నాకు చాలా యూజ్ అయ్యేవి అండ్ ఇంకా నేను ఎప్పటి నుండో కావాలి అనుకున్నవి అనమాట. అండ్ నివి వాళ్ళు అయితే కేక్ తెచ్చారు, శిరీష అయితే చాలా కుకీస్ అండ్ చాక్లెట్స్ తెచ్చింది. ఇవాళ డేట్ ఎంత? 27, 25, 26, 27 బర్త్డే అయిపోయింది. గిఫ్ట్ ఇచ్చా గాయ్స్, నాకు చాలా ఎక్సైట్ అవుతుంది. గొప్ప తీసి ఇలా ఒకటి పేపర్లు చుట్టూ చూడలేదు కదా. వాచ్ అనుకుంటున్నాను కదా నేను. ఫోన్ అయితే కాదు, ఫోన్ అయితే ఇలాగా ఈ ప్యాకింగ్ ఉండదు, ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్ అ మొబైల్, వాచ్ అనుకుంటున్నాను కదా నేను. సీక్రెట్గా ఉంది. Number 2. Watch vintage series. Watch kada. Watch. అండ్ ఇంకా ఫైనల్లీ మా సూర్య గారి గిఫ్ట్ కూడా వచ్చేసింది అనమాట. పాప ముందే ఆర్డర్ చేశారంట కానీ బట్ డెలివరీ లేట్ అయిందంట. నా బర్త్డే డేట్ కల్లా అవ్వాల్సింది లేట్ అయిందంట. బట్ ఫైనల్లీ ఆయన గిఫ్ట్ కూడా వచ్చేసింది. నేనైతే చాలా చాలా హ్యాపీ అనమాట. బికాజ్ ఈ వాచ్ కూడా నా విష్ లిస్ట్లో ఉంది, ఎప్పటి నుంచో తీసుకుందామని వచ్చేసింది. సో చెప్పాను కదా, ఈ బర్త్డేకి అన్నీ కూడా నేను కావాలనుకున్నవే వచ్చేసాయి. సో దాట్స్ అబౌట్ మై డే, మై బర్త్డే వ్లాగ్. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.